విశాఖ సహజ సిద్ధమైన అభివృద్ధి తప్పించి ప్రభుత్వాల వల్ల కాలేదు అన్నటువంటి విషయాన్ని ఇప్పుడు గంటా గారు ఒప్పుకున్నట్టయింది. ఈ రాష్ట్రాన్ని అత్యధిక కాలం పరిపాలించినటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో ఎవరు? చంద్రబాబు నాయుడు. 96 నుంచి 95 నుంచి 2004 దాకా, 2014 నుంచి 2019 దాకా, మళ్ళీ 2024 తర్వాత ఆయన పరిపాలన నడుస్తుంది. అంటే దాదాపు 30 ఏళ్లలో ఆయనే అత్యధికం 14 సంవత్సరాలు పరిపాలించారు. ఇప్పుడు 15-16 దగ్గరకు వస్తుంది. ఈ 30 ఏళ్లలో విశాఖలో రోడ్లే విస్తరణ కాలేదు అన్నటువంటి విషయం గంటా శ్రీనివాసరావు గారు చెప్తున్నారు. ఇందులో 5 ఏళ్ళు జగన్ ఉంటుంది, 6 ఏళ్ళు రాజశేఖర రెడ్డిది ఉంటుంది. తాజాగా విశాఖపట్నంలో 30 ఏళ్ళుగా రోడ్ల విస్తరణ జరగలేదని, అప్పటికి ఇప్పటికీ జనాభా వాహనాలు భారీగా పెరిగాయని, ఏడాది జూన్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆరంభమైతే నగర ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తుందని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పారు. శాసనసభలో గురువారం 0 ఓవర్లో విశాఖ ట్రాఫిక్ సమస్యల మీద మాట్లాడారు. విశాఖ గూగుల్, ఇతర ఐటీ కంపెనీలు వస్తున్నాయి. వచ్చే 4-5 ఏళ్ళలో కనీసం 1,00,000 మంది ఉద్యోగులు వస్తారు. వాళ్ళ వాహనాలతో ట్రాఫిక్ మరింత దారుణంగా మారుతుంది. ఈ సమస్య మీద వివిధ శాఖల అధికారులతో సమీక్షించి సీఎం తగు చర్యలు తీసుకోవాలని చెప్పారు. 30 ఏళ్ల నుండి అక్కడ ఏం జరగట్లేదు డెవలప్మెంట్ అన్నది చెప్పుకొచ్చారు.